హైదరాబాద్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగాల్పులు ఎక్కువగా వీస్తున్నాయి. బయటకు వచ్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఐఎండీ అధికారులు. సిటీలో మండే ఎండలకు సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. సాధారణం కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికైతే ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాదీలు ఇటు పొద్దున 10 తర్వాత బయటికి రావడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సిటీ రోడ్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తున్నాయి. వీక్ డేస్తో పాటు వీకెండ్ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నెలన్నర రోజుల నుంచి అయితే భారీ ప్రతాపంకి అయితే నగరవాసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 11 జిల్లాలకైతే ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వాటిలో ముఖ్యంగా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కొత్తగూడెం, భద్రాద్రి ఈ జిల్లాలలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరియు ముఖ్యంగా వడగాల్పు కూడా వీచే అవకాశం ఉందని కూడా తెలుపుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ లేదా ఇటు బయట ఉండే కొబ్బరి నీళ్ళు కావచ్చు, లెమన్ వాటర్ ఇలాంటివి తాగుతూ డిహైడ్రేట్ చేసుకోవాలి. హైడ్రేషన్గా ఉండాలని కూడా ఇటు డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరి ముఖ్యంగా పిల్లలు కావచ్చు, వృద్ధులు ఎవరైనా ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం మంచిగా కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నెసెసరీగా ఎవరు కూడా మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇబ్బంది పాల్పడొద్దు. ఎందుకంటే ఈ వడగాల్పులకి ఎక్కువగా పిల్లలకి ఇటు వామిటింగ్స్ కావచ్చు, విరోచనాలు కావచ్చు, దాంతోపాటు జ్వరం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి బయట ఉండే వేడికి తట్టుకోలేక వాళ్ళు డిహైడ్రేషన్ గురవుతుంటారు. కాబట్టి ఇంట్లోనే సేఫ్గా ఉండాలని కూడా ఇటు డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రజలు కూడా పొద్దున 10 తర్వాత అయితే ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పే జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ జంక్షన్స్ అన్నీ కూడా ఇటు 10 తర్వాత కాస్త ఖాళీగా కనిపిస్తున్నాయి. కేవలం ఇటు మార్కెటింగ్ సైడ్ ఫీల్డ్లో కావచ్చు, లేదా చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, బస్సు ప్రయాణికులు వీళ్ళు మాత్రమే ఎక్కువగా రోడ్లపైన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపించడంతో ఇటు సిగ్నల్ పాయింట్ల వద్ద కూడా ఫ్రీ మూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది ప్రజలు ఒక ఆందోళన కలిగిస్తున్న విషయంగా చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఎండాకాలం అనేది ఈ ప్రతి సంవత్సరం కూడా ఇటు మార్చి మొదటి లేదా 2వ వారంలో మాత్రమే ఎక్కువగా ఇటు రికార్డ్ స్థాయిలో కావచ్చు మినిమం లెవెల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటే ఈ సంవత్సరం మాత్రం ఫిబ్రవరి మొదటి వారం నుంచి అంటే దాదాపు ఒక నెల రోజుల ముందుగానే ఎండాకాలం స్టార్ట్ అయింది. దీనికి ప్రధాన కారణం ఎలినో అనే కూడా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ ఒకటి చెప్తూ వస్తుంది, ఈసారి ఎలినో ప్రభావం కారణంగా కాస్త ఎక్కువగానే ఇటు ఎండలు కనిపిస్తుంటాయి. 2017లో ఏ విధంగా అయితే రికార్డ్ బ్రేక్ చేసే ఎండలు ఉన్నాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎండలు అనేవి ఉంటాయని కూడా మొదటి నుంచి వాతావరణ శాఖ తెలుపుతూనే ఉంది. సో మొత్తానికి ఇటు వైద్యులు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడున్నా కూడా తగిన వాటర్ తీసుకోవడంతో పాటు ఇటు డిహైడ్రేట్ కాకుండా బాడీ చూసుకోవాలని, మరి ముఖ్యంగా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా ఇటు వాతావరణ కేంద్రం చెప్తున్న పరిస్థితి, దాంతోపాటు డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి అయితే నగరంలో ఎండల కారణంగా అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వినోద్తో మౌనిక, 6 న్యూస్, హైదరాబాద్.